గాంధీ మహాత్మునికి మున్సిపల్ కార్మికుల వినతి పత్రం. మున్సిపల్ కార్మికులు చేపట్టిన సమ్మె 7వ రోజుకు చేరుకుంది. మున్సిపల్ కార్మికులు సిఐటియు ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం నుండి గాంధీ మందిరం వరకు ర్యాలీగా వచ్చి అనంతరం గాంధీ మహాత్మునికి తమ సమస్యలు పరిష్కారం చేయాలని వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు చాపల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, రాష్ట్రంలో మున్సిపల్ కార్మికులు సమ్మె చేపట్టి 7 రోజులైనప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం మొద్దు నిద్రపోతుందని చెప్పారు. మున్సిపల్ కార్మికులు సమ్మెను విచ్ఛిన్నం చేయడానికి నాయుడుపేట మున్సిపల్ అధికారులు పోటీ కార్మికులను విధుల్లోకి దించి చెత్తను తొలగించే క్రమంలో అధికార పార్టీకి చెందిన నాయకులు కార్మికులపై దాడులు చేయడం తగదని తెలిపారు. నాయుడుపేట మున్సిపల్ వైస్ చైర్మన్ జలదంకి కృష్ణారెడ్డి సమ్మె చేస్తున్న మున్సిపల్ కార్మికుల్ని తొలగిస్తామని చెప్పడం తగదని చాపల వెంకటేశ్వర్లు అన్నారు. మీరు ఒక కార్మికుడిని తొలగించి చూడండి, కార్మికుల ప్రతాపం చూస్తారని ఆయన హెచ్చరించారు. జలదంకి కృష్ణారెడ్డి ప్రత్యక్ష రాజకీయాల్లో గెలవకుండా ధనాన్ని అడ్డుపెట్టుకుని దొడ్డిదారిన వైస్ చైర్మన్ అయ్యి కార్మికుల్ని తొలగిస్తాను, తీసేస్తాను అనడం తగదని ఆయన తెలిపారు. మున్సిపాలిటీలో కాంట్రాక్టర్లు లక్షల రూపాయలు దోసుకుని తింటూ ఉంటే కార్మికులు అడుగుతున్న న్యాయమైన కోరికలు తీర్చడంలో పాలక వర్గం కార్మికుల్ని భయభ్రాంతులకు గురి చేయటం తగదని ఆయన హెచ్చరించారు. గత కొంతకాలంగా నాయుడుపేట మున్సిపాలిటీలో జరుగుతున్న అవినీతి అక్రమాలపై త్వరలో వివరాలు చెప్తామని తెలిపారు. ఇవ్వాలి మున్సిపల్ కార్మికులకు కనీస వేతనం ఇవ్వాలి మున్సిపల్ కార్మికులకు కనీస వేతనం కల్పించాలి మున్సిపల్ కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలి మున్సిపల్ వర్కర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలి మున్సిపల్ వర్కర్లకు ఉద్యోగ భద్రత. జిందాబాద్ దౌర్జన్యం, అధికార పార్టీ నాయకుల దౌర్జన్యం, అధికార పార్టీ నాయకుల దౌర్జన్యం, అధికార పార్టీ నాయకుల దౌర్జన్యం. చాపల వెంకటేశ్వర్లు సిఐటి జిల్లా కమిటీ సభ్యులు ఇవాళ మున్సిపల్ కార్మికులు చేపట్టినటువంటి సమ్మె 7వ రోజు చేరుకుంది. అయినా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చీమ కుట్టినట్టుగా లేదు. ఈ రాష్ట్రంలో ప్రతి మున్సిపల్ పట్టణంలో పారిశుద్ధ్యం అంతా పడకేసింది. ప్రజలు అనారోగ్యం బారిన పడుతున్నారనేసి ఏమాత్రం చిత్తశుద్ది లేకుండా కార్మికుల యొక్క నాయకులతో చర్చలు జరపకుండా ఇవాళ రాష్ట్రంలోని వైసీపీ ప్రభుత్వం మొద్దు నిద్రపోతా ఉందనేసి సిఐటిగా మేము చెప్పదలుచుకున్నాం. 7 రోజులైనా సరే సంబంధించిన మంత్రులు గాని అధికారులు ఎక్కడ దాంకో ఉండాలనేసి సిఐటిగా మేము అడుగుతా ఉన్నాం. అదేవిధంగా నిన్న మొన్న ఇటీవల కాలంలో నాయుడుపేటలో ఉంటుండే మున్సిపల్ కార్మికులు చేపట్టిన సమ్మె అందరికి కూడా తెలిసిన విషయమే. అయితే అధికార పార్టీ కౌన్సిలర్లు అంతా కూడా కార్మికుల మీద దౌర్జన్యం చేశారు. మరీ ముఖ్యంగా నాయుడుపేట మున్సిపాలిటీ వైస్ చైర్మన్ జలదంకి కృష్ణారెడ్డి గారు ఈయన చెప్తా ఉన్నాడు, సమ్మె చేస్తున్న కార్మికుల మీద 4 కార్మికులు నేను తొలగిస్తాను సమ్మె అయిన తర్వాత అని భయపెడతా ఉన్నాడు. మరి ఇంకొక ఆయన వచ్చేసి కార్మికుడిని బెదిరిస్తాను, నీ ఎంత చూస్తానని చెప్పాడు. మేము ఒకటే చెప్తా ఉన్నాం, నాయుడుపేట పట్టణ మున్సిపల్ వైస్ చైర్మన్ అయినటువంటి జలదంకి కృష్ణారెడ్డి గారికి మీరు నిన్నగా మొన్న వచ్చారు రాజకీయాల్లోకి, అది కూడా దొడ్డిదారిన మీరు వైస్ చైర్మన్ అయినారు. ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొనకుండా మీ డబ్బు ధనంతో ఇవాళ వైస్ చైర్మన్ అయ్యి కార్మికుల మీద మీ ప్రతాపం చూపుతా ఉన్నారు. ఇవాళ కార్మికులు 20 ఏళ్ల నుంచి 30 ఏళ్ల నుంచి ఇవాళ నాయుడుపేట పట్టణంలో సుందరీకరణలో భాగంలో ఉన్నారు. చెత్త చెదారం మలినాలంతా శుభ్రపరుస్తూ ఉంటే వాళ్ళ మీద దౌర్జన్యం దిగుతారా? ఇది ఎంతో కాలం సాగుదని చెప్తా ఉన్నాం. నేను ఒకటే చెప్తా ఉన్నా కృష్ణారెడ్డి గారికి, నువ్వు ఒక కార్మికుడిని 1 గంట తొలగించుడు సిఐటి ప్రతాపం ఏందో చూపిస్తామనేసి సిఐటిగా హెచ్చరిస్తా ఉన్నాం. ఎక్కడైనా సరే ఈ రాష్ట్ర ప్రభుత్వం భేషజాలు పోకుండా మున్సిపల్ కార్మికులు ఏదైతే అడుగుతా ఉన్నారో సమాన పనికి సమాన వేతనం పర్మనెంట్ చేయాలా, ఆబ్కాస్ వ్యవస్థను రద్దు చేయాలా, పిఎఫ్ ఈఎస్ఐ సెలవులన్నీ మంజూరయ్యే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపాలా. లేని పక్షంలో మా డిమాండ్లు పరిష్కరించేంత వరకు పోరాటం తీవ్రతరం చేస్తాం. అవసరమైతే రాబోయే రోజుల్లో త్వరలోనే నీళ్లు కరెంటు కూడా బంద్ చేస్తామనేసి ఈ సందర్భంగా తీవ్రమైనటువంటి హెచ్చరిస్తా ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వాన్ని.